హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 17వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. మనము సమ్మతించి దేవుని మాట వినాలట. మనుషుల మాట కాదు, దేవుని మాట. మనుషుల మాట ఎలా ఉంటుందంటే, ఒక మాట అన్నప్పుడు ఇంకొక మాటను నువ్వు ఇది అడిగే, నువ్వు వెళ్ళు, మాట్లాడు, ఆ విషయమై నువ్వు ఇవాళ తేల్చేసుకో అన్నట్టు ఉంటాయి. దేవుని మాట ఎలా ఉంటుందంటే, నువ్వు ఆగు, నేను మాట్లాడతానంటాడు దేవుడు. నువ్వు ఆగిపో, నేనే వెళ్ళి మాట్లాడతానంటాడు. దేవుని మాటలు యుద్ధం యెహోవాదే అంటాడు. కత్తి పట్టుకోడు కానీ ఆ యుద్ధంలో జయము దేవుడే ఇస్తాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, పని చెయ్యరు, కానీ ప్రార్థన చేసినప్పుడు ఆ నూనె ప్రవహించి ఎలీషా కాలంలో ఆ ప్రవక్త యొక్క భార్య యొక్క కష్టాలన్నీ తీరినట్టు ఉంటుంది. నీళ్లు లేకుండా, ద్రాక్షారసము లేకుండానే నీళ్లు ద్రాక్షారసముగా మారిపోతాయి. ఎలాగో మీరు దేవుని మాట వినండి. దేవుని మాట విన్నప్పుడు నీకు రావాల్సిన సహాయం ఎటు నుంచి వస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నావో, అసలు నీ ఆలోచన అంతా కూడా తప్పు. దేవుడే సహాయం చేయగలడు, దేవుడే మార్గాలను తెరవగలడు, దేవుడే తోడయుండి ఆశీర్వదించగలడు, దేవుడే చక్కగా ద్వారాలు తెరవగలడు. కాబట్టి నువ్వు దేవుని మాట వింటేనే, అక్కడ ఉంది, మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థములు అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనవన్నీ అనుభవిస్తారు. శ్రేష్టమైనవి, అర్హత, యోగ్యత ఏ మాత్రము లేని మంచివన్నీ కూడా మీరు అనుభవిస్తారు. దేవుడికి మీ బాధ అర్థం కాలేదు అని అనుకోవద్దు, కానీ దేవుడికి మీ బాధ అర్థమైంది. మీ కష్టం, మీ వ్యాధి, మీ రోగం, మీ ఇబ్బంది సమస్తము దేవునికి తెలుసు. మాట రాకముందే ఆయనకు తెలుసు. దేవుడు ఏం చెప్తున్నాడో అది పట్టుకొని, జీవగ్రంథం పట్టుకొని మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడే మీ పక్షముగా యుద్ధము చేసే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.